పేదవారిపైన జులుం చేసే సమయంలో కొంతమంది నాయకులు ఒక గ్రూప్గా ఏర్పరచుకొని పబ్లిక్ కోసం పోరాటం చేయడం మొదలుపెట్టి 1946 నుంచి 1947 వరకు, అంటే ఒక్క సంవత్సరం వరకు పోరాడి 1947లో ఐక్యరాజ్య సమితిని సంప్రదించగా 1948 డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కులు అనే దానిపైన రిజిస్ట్రేషన్ చేసి ఒక హ్యూమన్ రైట్స్ అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చలామణి అవుతుందానికి డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పండగ దినంగా మనం ఈ రోజు చేసుకుంటున్నామంటే దాని అర్థం, దాని కష్టం, అది ఎలా మన వరకు చేరవచ్చిందో దాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడుతున్నారు, కాకి చొక్కా అంటే భయపడుతున్నారు. ఎందుకండి భయం? వాళ్ళ దగ్గర తుపాకీ ఉంటుందని భయపడాలా? లేకపోతే వాళ్ళకి ఎన్కౌంటర్ చేసే రైట్స్ ఉందని భయపడాలా? లేకపోతే అవినీతి వాళ్ళ దగ్గర జరగడం లేదని భయపడాలా? ఏ అధికారుల గురించి అయినా సరే భయపడాలంటే మనం తప్పుడు పని చేస్తుంటేనే భయపడాలి. మనం నీతి నిజాయితీకి కట్టుబడి ప్రజల కోసం నిరంతరం కష్టపడి పని చేసేటప్పుడు తప్పుడు పనులు చేసే ఏ అధికారి దగ్గర కూడా తల వంచే ప్రసక్తే లేదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. చట్టానికి కూడా నిబంధనలు ఉన్నాయి. చట్టానికి 3 నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టానికి 3 నిబంధనలు పోలీస్ స్టేషన్కి వెళితే ఏ పోలీస్ అధికారి అయినా సరే ఈ నిబంధనలు పాటిస్తున్నాడో లేదని చెప్పేసి గమనించాలని చెప్పేసి సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. చట్టంలో గవర్నమెంట్ ప్రకారం, ప్రభుత్వం ప్రకారం 3 డిగ్రీలు ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ చేయవలసిన పని ఏంటంటే ఒకరి మీద కంప్లైంట్ పెట్టినప్పుడు గౌరవప్రదంగా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేయడం ఫస్ట్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ, ఒకవేళ తన తప్పు చేసినట్టు నిర్ధారణ అయిన తరువాత అతని పైన ఎంక్వైరీ చేసి అతని పైన ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ రాసిన తర్వాత తనని నిర్బంధించడం సెకండ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ, అతను చేసిన తప్పులను అంగీకరించకపోతే తన దగ్గర నిజాన్ని కక్కించడం కోసం తన పైన లాఠీ చార్జ్ చేయడం, తన పైన ఇబ్బంది పెట్టడం థర్డ్ డిగ్రీ అంటారండి. ఒక మనిషి తప్పు చేశాడో లేదో ఒక పోలీస్ స్టేషన్కి అతని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలని అనుకుంటే, తనని కోర్టులో ప్రొజెక్ట్ చేయాలంటే తనకు కావాల్సిన నిబంధనలు ఏంటి, చట్ట ప్రకారం వాళ్ళ పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఎక్కడ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాం. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళితే కూర్చోరు అక్కడ, ఉండరా గబ్బునా కొడక, ఇలాంటి నీచమైన పదజాలాలు వాడిన ఏ పోలీస్ అధికారి మీదైనా సరే వాళ్ళ మీద తిప్పించి పోలీసు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించకపోయినా సరే పిఎస్ అంటే ప్రైవేట్ లీగల్ కేసు కోర్టులో డైరెక్ట్ గా వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళ ఉద్యోగం లేకుండా చేసి వాళ్ళని సస్పెండ్ చేసే రైట్స్ పబ్లిక్ ఉంటుందని చెప్పేసి ఈ విషయంగా ప్రతి ఒక్కరు సభ్యులు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. ఎలా వచ్చిందండి ఈ విషయం కూడా చాలా మంది తెలుసుకోవాలి. హ్యూమన్ రైట్స్ అంటే అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయింది, ఎలా సమయమైంది, అది ఎప్పుడైంది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడి దుర్వినియోగాలు చేస్తూ పబ్లిక్ మీద అరాచకాలు సృష్టిస్తూ లంచాలకు పాల్పడి ఇలాంటి పనులు చేసే అధికారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే పేరు మీద ప్రభుత్వ ఉద్యోగులు ఒక ప్రైవేట్ ఎన్జిఓస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునిందే హ్యూమన్ రైట్స్ కమిషన్. మరి ఈ రోజు ఒక వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అయినా సరే, ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అయినా సరే, ఏ హ్యూమన్ రైట్స్ పేరు మీద అయినా సరే ఒక ఎన్జిఓస్ ఉండేదానికి ఇది ప్రైవేట్ ఎన్జిఓస్ అని చెప్పేసి పలుకుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మరి మీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది ప్రైవేట్ కాదా? గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ అనేది ఉందా? ప్రతి పోలీస్ అధికారులు నేను ప్రశ్నిస్తున్నా. పోలీస్ స్టేషన్కి వెళ్ళితే, బాధ్యులు ఎవరైనా వెళ్ళితే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఈ రోజు సమాజంలో పోలీస్ స్టేషన్
వెళ్ళాలంటే భయం. ఎక్కడన్నా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది మనకని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళితే తప్పుడు మీద మేము నిలదీయడానికి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి మా మీద ఎఫ్ఐఆర్ అవుతుందో, మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ సభను ఏర్పాటు చేసింది కేవలము మా కోసమో, లేకపోతే మా బిడ్డల కోసమో, మా సంసారాల కోసమో కాదండి. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకెళ్ళాలి. హ్యూమనిటీ కోసం పోరాడే వ్యక్తులం మేము. ఏ అధికారులకు తలదించే ప్రసక్తే లేదు. తప్పు చేసిన ఏ అధికారైనా సరే నిలదీసి అడిగి తన తప్పును తను అంగీకరించి తన శిక్ష అనుభవించే వరకు ఈ పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అధికారులు తప్పు చేయాలంటే భయపడాలా? అధికారులు భయపడాలంటే పబ్లిక్ కరెక్ట్ వేలో ఉండాలా? ప్రశ్నించే వ్యక్తులుగా ఉండాలా? ఎవరు ఉండాలండి పబ్లిక్ లో ప్రశ్నించే వ్యక్తులుగా? పోలీసు వచ్చి ఏదైనా మాట్లాడితే తప్పుడు ఉద్దేశంతో మాట్లాడితే తలదించుకుంటున్నారు. తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తలదించుకుంటున్నారు. ఈ రోజు కనీసం ఒక ఆధార్ కార్డు, ఒక బిడ్డకు ఆధార్ కార్డు తీసుకోవాలనుకున్నా కూడా మీ సేవల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర చిన్న చిన్న బిడ్డలు, పాలు తాగే బిడ్డల్ని ఆ తల్లిని ఎత్తుకొని ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరుగుతూ ఉంటే ప్రశ్నించే నాయకుడు కానీ, ప్రశ్నించే మనిషి కానీ ఎవ్వడు కనపడడం లేదు. ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా సరే కనీసం ఆ బిడ్డని ఎత్తుకొని ఆ తల్లి ఎండలో తిరుగుతుంటే కనీసం మనుషుల్లో మానవత్వం కూడా చచ్చిపోయి కళ్ళతో చూసి తిరిగి ఇంటికి వస్తున్నాము. అలాంటి సమాజంలో బతుకుతున్నాము. హ్యూమనిటీ బతకాలంటే, పబ్లిక్ హ్యూమన్ రైట్స్ మీద నమ్మకం రావాలంటే ఏ లెక్కాచారంగా నమ్మకం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలా. ఒక సంస్థలో ఒక సభ్యత్వం తీసుకున్నామంటే, కనీసం 1 సంవత్సరం పని చేశామంటే, ఈ ఐడి కార్డు మన గుండెల మీద ఉండాలంటే ఈ 1 సంవత్సరంలో కనీసం ఒక్కరికైనా మనం న్యాయం చేశామా లేదా? కనీసం ఒకరికైనా సరే మనం సేవ చేశామా లేదా? వారి హక్కు వాళ్ళ వరకు మనం చేరవేశామా లేదా అని కనీసం 10 మందికి చెప్పలేకపోయినా సరే మన అంతరాత్మకైనా మనం ప్రశ్నించుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనిషికి ధైర్యం ఎత్తుకుంటూ ఉండాలండి. కేసులు అవుతా ఉంటాయి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే తప్పుడు లెక్కాచారంతో మన మీద ఎఫ్ఐఆర్ చేయగలుగుతారు. బట్ ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన మనం తప్పుడు వాళ్ళు అయిపోము. శిక్ష అనుభవించినంత మాత్రాన మనం తప్పుడు వాళ్ళు అయిపోము. కానీ అలాంటి సమయంలో భయపడితే సమాజంలో మనిషి అనేవాడు ఉండడు. న్యాయంగా నడిచేవాడికే, ధర్మం వైపు నిలబడేవాడికే సమస్యలు ఎదురవుతాయి. తప్పును చూసినట్టు మనకెందుకులే అనుకొని సమాజంలో ఎవరు ఎలా వస్తే మనకెందుకులే అనుకుంటే ఈ రోజు అక్కడ వచ్చిన సమస్య మీ దగ్గరికి వస్తే కానీ మీకు అర్థం కాదు. ఎక్కడ చూసినా సరే అవినీతికి పాల్పడుతున్నారు ఎనీ డిపార్ట్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీతాలు సరిపోగా లంచాలకు పాడపడి అవినీతిగా నడుచుకుంటున్నారు కొంతమంది అవినీతి పరులు. అలాంటి వాళ్లకు మేము నిలదీస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగంలో నీతి నిజాయితీకి కట్టుబడి వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ గర్వంగా న్యాయం చేస్తున్న అధికారులకు నమస్కరిస్తున్నాం. మేమందరికీ కలిపి చెప్పాం. అవినీతికి ఎవరైతే పాల్పడతారో, తప్పుడు పనిలో ఎవరు నిమగ్నమై ఉంటారో వాళ్ళనే ప్రశ్నిస్తాం. వాళ్ళ తల దించే వాళ్ళకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం బతికి ఉంది అని అనాలంటే చట్టం ద్వారా మనం ఏమైనా సాధించగలుగుతామని చెప్పేసి పబ్లిక్ లో ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే వస్తుందో, ప్రతి అధికారికి ఎదిరించే ధైర్యం ఎవరి మనసులైతే ఉంటుందో వాడు ఎప్పుడు విజేతనే. తప్పు చేయని వాడు ఎవరు కూడా విజేతే. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ రోజు కామన్ మ్యాన్ ఒక ఆఫీస్ దగ్గరికి వెళితే బయట వెయిట్ చేయాలి, మనం మాట్లాడతామంటాడు. అదే ఈ ఐడి కార్డు ధరించి అక్కడికి వెళితే అదే ప్రశ్న మనకు వేయలేకపోతున్నాడు అధికారి. ఎందుకు అనలేకపోతారు? ఈ రోజు ఒకటిగా వెళ్తా, రేపు 2 వెళ్తా, వినకపోతే 50 మందితో ముట్టడిస్తా ఆఫీస్ని. ఎలా జరగకుండా పోతుందో, ఎలా న్యాయం జరగకుండా పోతుందో అది కూడా చూస్తాం. అలాంటి విషయాలలో, అలాంటి దారిలో పబ్లిక్ యొక్క వారి యొక్క హక్కుల కోసం పోరాడడానికి భగవంతుడు పుట్టించిన మనుషులం మనం.
మాకు ఎవరి భయం ఉండదు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అన్ని వదులుకొని ప్రాణం ఇవ్వడానికైనా సరే సిద్ధపడే ఈ సంస్థలో సభ్యత్వం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మా గుండెల మీద పెట్టుకొని బతుకుతున్నాం. ప్రతి సభ్యులలో ఇలాంటి అవేర్నెస్ రావాలి, ప్రతి సభ్యులలో అవగాహన రావాలి, ప్రతి సభ్యులు ఇంకొక వ్యక్తికి సహాయపడే వ్యక్తిగా తయారవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎన్నుకొని సభ్యత్వాన్ని పొందాలి. మీ వంతు ఒకరో సహాయం ఒకరికైనా సరే చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సయ్యద్ మీభాయ్ గారు ఎందుకు ఏర్పాటు చేశారు కూడా నాకు కూడా సరిగ్గా నాకు అవగాహన కల్పించలేదు. కొన్ని విషయాలపైన ఒక ముఖ్యమైన సమావేశం ఉంది భాయ్, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి మా WHRC వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఆహ్వానించినందుకు సమీభాయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్జిఓస్ ఏదైనా సరే మనమంతా ఒకటే. ఎన్జిఓస్తో హ్యూమన్ రైట్స్ పేర్లతో 100 ఉన్నా సరే మనుషుల కోసం, పేదవారి కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి ఆ సమయం, ఆ టైం వచ్చినప్పుడు మేమందరం కూడా ఏకమై రేపు మీకు జరిగిన అన్యాయం నాకు జరగదని చెప్పేసి గ్యారెంటీ లేదు కనుక మీలాంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మాలాంటి వారి యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఖచ్చితంగా మీతో సహకరించడానికి నా సంస్థ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేవలం మీకు మాత్రమే కాదు, సమాజంలో ఏ పేదవాడికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఏ ఆఫీసులో ఎవరి హక్కు వాళ్ళకు అందకపోయినా, ఒకరి హక్కును ఇంకొకరు అధికారులు కాల రాసినా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి అధికారులు గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వ జీతం పొందుతున్న ప్రతి అధికారులు కూడా నీతి నిజాయితీకి కట్టుబడి నిరంతరం కృషి చేసి నిరంతరం పని చేస్తే అలాంటి ఆఫీసర్స్ కు మా సంస్థ తరపు నుంచి కూడా సెల్యూట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడి, లంచాలకు పాల్పడి పేదవారి యొక్క హక్కులను కాలరాసేయడానికి ప్రయత్నిస్తే మీ మెడలు నరకడానికైనా సరే మేము వెనకాడమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు హ్యూమన్ రైట్స్ లో సభ్యత్వం తీసుకోవాలా, దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడపాలా, ప్రతి సభ్యులను అవేర్నెస్ తీసుకువెళ్ళాలా. మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు ఉన్నాం, ఈ సమాజంలో ఎందుకు బతుకుతున్నాం, ఏ బతుకుతున్నాం అని చెప్పేసి ప్రతి సభ్యులు గమనించాల్సిన. రాజకీయాలకే ఎక్కువ విలువిస్తున్నారు మన దేశంలో, రాజకీయ నాయకుడికే విలువిస్తున్నారే తప్ప, పోలీస్ స్టేషన్ లో కూడా రాజకీయ నాయకుడికే ఉడుగులు పలుకుతున్నారే తప్ప పేదవాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సమాధానం చెప్పే తీరిక వాళ్ళకు సమయం దొరకడం లేదు. మనిషి చచ్చిపోతున్నాడని సరే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఫోన్ రావాలా, మనిషి ప్రాణం పోతున్నా కూడా గొంతులో నిడిపోయడానికి రాజకీయ నాయకుడు ఫోన్ చేయాలంటే అలాంటి సమాజంలో అలాంటి బతుకుతున్నాం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. నీతి నిజాయితీగా పనిచేసే ఏ ఆఫీసర్ కూడా రాజకీయ నాయకులకు ఊడిగల పలకరు. ఏ రాజకీయ నాయకుడి దగ్గర సిన్సియర్ గా పనిచేసే ఏ అధికారి సరే రాజకీయ నాయకుడికి తల వంచకుండా పనిచేస్తాడు. ఒక ట్రాన్స్ఫర్ కాదు 100 ట్రాన్స్ఫర్లు అయినా సరే అతని నీతి నిజాయితీ అనేది పేపర్ ద్వారా పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. దాన్ని చూసి గర్విస్తామే తప్ప 10 చోట్లకు మారినాడని చెప్పి హేళనగా మాట్లాడడం మేము. ఈ రోజు ఇక్కడ చేసిన ఒక మనిషి కనీసం 10 రోజులు 20 రోజులు నెల లోపల ట్రాన్స్ఫర్ అయినాడంటే వాళ్ళ నీతి నిజాయితీగా ఉంటుంది, లేదంటే అతను కరప్టెడ్ అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అక్కడి నుంచి మారే ప్రసక్తే ఉండదు. రాజకీయ నాయకులు కూడా పోలీసులు ఎందుకు లోపడి ఉంటారంటే జీతాలు, ప్రభుత్వం ఇచ్చే జీతాలు వాళ్ళకి సరిపోవు. వాళ్ళ బిడ్డ చదువులకు, వాళ్ళ కొనుక్కునే ప్యాలెస్లకి, వాళ్ళ లగ్జరీ లైఫ్ కి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవు కనుక రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఏ లెక్కాచారంగా నడుస్తున్నారో పబ్లిక్ లో, సమాజంలో అసలు మనుషులకు పోలీస్ స్టేషన్ అంటే నేను నమ్మకం పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు వారు స్క్రీన్ మీద చూపించిన విషయాలు కొంతమందికి కొంచెం హెడ్ వైడ్ వచ్చి ఉంటుంది, నాకు తెలుసు. కానీ అతని బాధ, అతని కష్టం
ఏంటని తెలియచేయడం కోసమే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. మనశ్శాంతిగా కూర్చొని మీరు విన్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలాంటి సమయం, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక వ్యక్తికి రాకూడదు. ఒక చిన్న విషయం చెప్తాను. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక హ్యాండిక్యాప్డ్ మనిషి, 2 కాళ్ళు లేకుండా దొక్కుంటా వెళ్ళే మనిషి వాళ్ళ ఇంటి స్థలాలని ఒక అడ్వకేట్గా ఉంటూ ఒక హ్యూమన్ రైట్స్లో ఒక సభ్యత్వం పొందిన ఒక మహామనిషి, ఒక మహిళ, ఆ మహిళ వాళ్ళకు స్నేహితురాలు కాబట్టి ఒక హ్యూమన్ రైట్స్లో మానవ హక్కులను కాపాడవలసిన ఒక మహిళ ఆ యొక్క అధికారితో కుమ్మక్కయ్యి 2 కాళ్ళు లేని హ్యాండిక్యాప్డ్ వాళ్ళ యొక్క ఇంటి స్థలం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చిత్తూరు నుంచి నాకు ఒక కంప్లైంట్ రాగా ఇక్కడి నుంచి చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అక్కడ వాళ్ళతో విచారణ చేసేటప్పుడు ఒక ఎస్ఐ గారు నన్ను ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో సిఏ గారికి ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి ఆ లేడీ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆల్రెడీ స్థలం పోగొట్టుకుని 2 కాళ్ళు లేని హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్థలం పోగొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచానికి పాల్పడి ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయించారంటే ఎఫ్ఐఆర్ చేసిన ఆ పోలీస్ ఎంత నీచమైన వాడు ఉంటాడని చెప్పేసి మీరందరూ తెలుసుకోవాలి. అలాంటి వాళ్లకు సహకరించని అధికారులు, అలాంటి వాళ్ళ కోసం సహాయం చేయలేని ఇలాంటి అధికారులు సమాజంలో ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ సమయంలో ప్రశ్నించడానికి నేను, సిఏ గారు, ఎస్ఐ గారు చెయ్యి కలిపి ఇద్దరు గొడవ పడడంతో 3 సంవత్సరాలకు ముందు చిత్తూరు పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ జరిగింది. ఈ రోజు ఇక్కడ చిత్తూరు పోలీస్ స్టేషన్లో నేను కోర్టుకు అటెండ్ అవుతున్నాను. ఆ సమయంలో నాకు ఎందుకులే అనుకుని ఉంటే నా అంతరాత్మ ఒప్పుకోదు కదా, మేము మనుషులమే కదా, నా మీద ఎఫ్ఐఆర్ అవుతుంది అని చెప్పేసి తెలిసి నేను పక్కకు వచ్చేయచ్చు కదా, ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఎవరి దగ్గర మేము డబ్బులు ఆశించామా? వాళ్ళ దగ్గర నుంచి మేము ఏమన్నా ఆశించామా? ఏ ఆశ లేకుండా 3 సంవత్సరాల నుంచి ఆ పేదవాళ్ళ కోసం పోరాడిన, నీతి నిజాయితీగా పోరాడిన నా మీద కేసు పెట్టుకుని 3 సంవత్సరాల నుంచి నేను చిత్తూరు కోర్టుకు అటెండ్ అవుతున్నానంటే గమనించాలి. న్యాయానికి స్థానం ఎక్కడుంది? న్యాయానికి చోటు ఎక్కడుంది? అన్యాయానికి పాల్పడిన వాళ్ళు, అన్యాయానికే కట్టుబడిన వాళ్ళు కోర్టులో కూడా అదే జరుగుతుంది తప్ప కనీసం కోర్టులో ఈ రోజుకి వరకు నాతో విచారణ కూడా జరగలేదు 3 సంవత్సరాల నుంచి. ఇంకా సమాజంలో పేదవాడు ఉంటే, ఒక్క పూట కూలి పని చేసుకునే వాడి మీద ఇదే ఎఫ్ఐఆర్ అంటే అతని పరిస్థితి ఏంటి? సంవత్సరాలు తరబడి పోలీస్ స్టేషన్లో అనవసరమైన కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ 10 రూపాయలు డబ్బు ఉన్నవాడు దీన్ని తట్టుకోగలుగుతాడే తప్ప రోజు కూలి చేసుకునే వాడి మీద ఇలాంటి కేసులు పెడితే అతని భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి న్యాయస్థానాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం మహా అంటే 1 నెలలో ఈ కోర్టు ఈ యొక్క కేసును విచారణ జరిపి నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్ష వేస్తే కూడా పోలీస్ స్టేషన్లో జైల్లో శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తప్పు లేదని చెప్పేసి మీరు నిర్ధారించేటట్టయితే కేసు కొట్టేయాలే తప్ప 3 సంవత్సరాల నుంచి పనికి మాలిన కేసుని వచ్చేసి 3 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నామంటే ఇండియాలో మేము బతుకున్నామా సచ్చినామా అనేది కూడా మనకు అర్థం కావాలి. చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి. మేము ఏది కోరి మేమేదో 10 రూపాయలు సంపాదించుకోవాలి, అడ్డదారిలో నడవాలి, ఒక హ్యూమన్ రైట్స్ పేరు చెప్పుకొని లక్షలు సంపాదించాలి అని మేము అనుకుంటే మాకు అడ్డు ఆపు లేదండి. నీతి నిజాయితీకి కట్టుబడి ఇక్కడ ఏ తప్పు జరిగినా ఈరోజు ఎన్ని సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు ఇంకెన్నేళ్ళు బతుకుతానో నాకే తెలియదు. ఏదో ఒక రోజు ఈ కన్ను మూయాల్సిందే. కన్ను మూసిన తర్వాత భగవంతుని దగ్గర ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక్క ప్రశ్నతోనే మేము ఆ దారిలో నడవకుండా, అలాంటి దారిని ఎన్నుకోకుండా పబ్లిక్ కోసం వాళ్ళ ఒక సేవల కోసమే మేము నిరంతరం ఇలాంటి ఆర్గనైజేషన్ ఎన్నుకొని మేము శ్రమిస్తూ పని చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. ఎవరు కూడా నాకెందుకులే అనుకుంటే సమాజంలో ఎవరు బతకలేదు. కనీసం ఆడబిడ్డలు రోడ్డు మీద తిరుగుతారట, కనీసం అర్ధరాత్రి ఆడబిడ్డ రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి అంటున్నారే కానీ స్వాతంత్రం నిజంగా ఎక్కడొచ్చిందండి? 70 సంవత్సరాలు పైబడినా కూడా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మూర్ఖులు అనుకుంటున్నారే తప్ప
మనకు స్వతంత్రం రాలేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నా. కనీసం రాత్రి పూట కాదు కదా, పగులు పూట పబ్లిక్ ఉండే చోట కూడా ఆడపిల్ల నడవడానికి భయపడుతూ నడుస్తున్న సమాజంలో బతుకుతున్నామని చెప్పేసి సిగ్గుతో తల వచ్చుకొని తిరిగే పరిస్థితి మనకు ఎదురవుతున్నానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడొచ్చిందండి మనకు స్వాతంత్రం? జెండా పండుగ వస్తే అందరి గుండెల మీద ఫ్లాగ్ ఉంటుంది. ఆ రోజు పండుగ దినంగా భావించుకుంటాం. కానీ నిజం లేక వచ్చి తెలుగులోకి వచ్చి చూస్తే స్వాతంత్రం మనకు రాలేదు. బ్రిటిష్ వాళ్ళు 70 సంవత్సరాల పైబడి అయినా కూడా స్వాతంత్రం వదిలేసి వెళ్ళిపోయి బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే వాళ్ళ నిబంధనల పైన బతుకుతున్నాం ఇండియాలో ఇప్పుడు కూడా మనం. కాదంటారా? ఒక ప్రోటోకాల్ని మార్చలేకపోతుంది మన ఇండియా, సండేని మార్చలేకపోతుంది. వెళుతూ జనవరి 1 అని వదిలేసి వెళ్ళిపోయారు అమెరికాలో. అంటే మా యొక్క జ్ఞాపకాన్ని ఇండియాలో వెలగాలి అని చెప్పేసి జనవరి 1 దినాన్ని ఏర్పరిచి అది వదిలిపెట్టిన ఈ జనవరి 1ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం. హిందువులకు ఉగాది పండుగ, ముస్లింలకు రంజాన్ పండుగ, క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ ఎవరు కరెక్ట్గా చేసుకుంటున్నారండి చెప్పండి? అందరూ కలిసి జనవరి 1 రోజు చాలా హ్యాపీగా మనం ఏదో సాధించేసినట్టు గర్వంగా పండగ దినం చేసుకుంటున్నాం. అవునా కాదా? ఎక్కడ స్వాతంత్రం వచ్చినట్టు? ప్రతి ఒక్కరు గుర్తించాలి. మా ఆవేదన, మా బాధ, మా కష్టం ఏమనంటే మా ఫ్యామిలీతో కాదు, మీలాంటి నిరుపేదలు, కనీసం ఒక ముక్క చదువు కూడా చదువుకోని వాళ్ళు, హక్కుల పైన పోరాడడానికి శక్తి లేని వాళ్ళు, కనీసం అధికారులకు ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఈ సమాజంలో ఈ దేశంలో ఎంతమంది ఉన్నారని గుర్తించి కనీసం 10 మందికి కాకపోయినా సరే మనం బతుకున్నంత కాలం కనీసం ఒకరిద్దరికైనా సరే వాళ్ళ హక్కు మనం వాళ్ళ వరకు చేరవేసినాము. హ్యాపీగా నేను ఈరోజు చనిపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు, నాకు కష్టంగా లేదని భావించే విధంగా ఈ సమాజంలో బతకాలన్నదే నా లక్ష్యం. ఇలాంటి సమాజంలో మనం బతకాలన్నదే నా కోరిక. మహిళను మన దేశంలో మనం గౌరవించేది కాదు కదా, ఇతర దేశాల వాళ్ళు మన ఇండియన్స్ వాళ్ళకు, మన ఇండియన్ కల్చర్స్కి వన్స్ అపాన్ ఎ టైం మొదటి స్థానంలో ఉన్న మన దేశం ఈ రోజు 0 స్థానంలో ఉండాలంటే మన కట్టుబాట్లు, మన బిడ్డలకు వేసే కట్టుబాట్లు, గుడ్డలు, మన నడవడిక, మన ప్రవర్తన ఇవి సరిలేకే అక్కడ దేశాలతో పోల్చుకుంటే మన దేశం 0 స్థాయిలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న మన దేశం ఈ రోజు 0 స్థానంలో ఉండాలంటే మన బిడ్డలకు మనం వేసే దుస్తులు, మన బిడ్డలకు మనం నడిపించే దారి, మన వాళ్ళకు చూపించే దారి, కల్చర్ మారిపోయింది. అమెరికన్ కల్చర్స్ మన ఇండియాలో కూడా ఉంది. బిడ్డల మీద అగాచారాలు జరగకుండా, అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మనమై మన బిడ్డలకు మనం వేసే దుస్తులలో గమనించండి. మన బిడ్డలకు ఎలాంటి దుస్తులు వేయాలని చెప్పేసి మీరు ప్రతి పేరెంట్స్ ఈ విషయాలపైన దృష్టి పెట్టి సాంప్రదాయాన్ని పాటిస్తే ఈ అరాచకాలు అనేది 100% ఆగిపోతాయని చెప్పేసి నమ్మకం మాకుంది. ఈరోజు తల్లిని బిడ్డను కూడా నీచమైన దృష్టితో చూసే సమాజంలో ఉన్నాం. మన ఇంట్లోనే మన బిడ్డకు ప్రొటెక్షన్ లేకపోతే బయట ఎక్కడ ఉంటుంది? దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ఆ కట్టుబాట్లను మార్చాలి. మన బిడ్డలకు మనం ప్రేమాభిమానం చూపించాలంటే చదువు దగ్గర ఎక్కడికైనా సరే ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు తినే సమయంలో వాళ్ళ మీద మమకారాల ప్రేమను చూపించాలి తప్ప ఒంటి పైన ధరించే దుస్తుల దగ్గర కాదు. సమాజం చెడ్డ పేరు తెచ్చుకుంటుందంటే, సమాజంలో తల దించుకొని తిరిగే పరిస్థితిలో మనం ఉన్నామంటే మన బిడ్డలకు మనం వేసే దుస్తులు అని చెప్పేసి ప్రతి తల్లులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన బిడ్డలకు వేసే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా ఇక్కడ ఈ సమావేశానికి హాజరైన ప్రతి సభ్యులు కూడా ఎంతో ఓపికతో, సహనంతో కూర్చొని ప్రసంగాలు వింటున్న వారికి మీ అందరికీ కూడా పదే నమస్కరిస్తున్నాను. కేవలం మా కోసమే మేము ఈ ప్రసంగం ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలనే ఈ ప్రసంగాలు చేస్తున్నాం. కేవలం మేము ఎదగడమే కాదు మాకు కావాల్సింది 10 మంది మా
కోరిక మాది. ప్రతి ఒక్కరు చైతన్యవంతులుగా మారాలా. కనీసం ఐడి కార్డు తీసుకుంటేనే కాదు, మానవత్వంతో కూడా ఈ ఐడి కార్డు లేకపోయినా సరే పేదవారికి వారి హక్కుల పైన పోరాడే శక్తి, సామర్థ్యం, ధైర్యం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఆఫీసు కాడైనా సరే, ఎక్కడైనా సరే పేదవారికి ఏదన్నా అన్యాయం జరిగితే ఎక్కడైనా ఇక్కడ అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అంటే కనీసం ఈ అంతరాత్మను ప్రశ్నించుకోనైనా సరే, నేను చూస్తూ ఇంటికి వెళ్ళి రాత్రి నేను ఎలా నిద్రపోగలుగుతాను ఇలాంటి దుస్సంఘటన చూసి అని చెప్పేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకొని కనీసం అక్కడ సహకరించడానికి, వారిలో ధైర్యం నింపడానికి మీ యొక్క ప్రయత్నమే ఈ సమాజం బాగుపరచడానికి ఒక దారి కనపడుతుంది. ప్రసంగించే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. బట్ సమయం అయితే మించిపోయింది. మీటింగే లేట్గా రావడం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది సభ్యులు రావడం వెనక ముందైంది. కానీ మరొకసారి తిరుపతి నగరంలోనే మంచి చోట వందల సంఖ్యలతో ఇలాంటి యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. మళ్ళా పబ్లిక్కి కేవలం సంస్థ సభ్యులే కాదు, పబ్లిక్కి కూడా ఆహ్వానిస్తాం. వారి హక్కులను వారి వరకు ఎలా పొందాలనేది ఆ దారి కూడా ప్రసంగించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ హక్కు వాళ్ళ వరకు చేరకపోతే అధికారులు కాలరాసే సమయంలో ఎలా తిరగబాటు చేయాలో, ఎలా తిరగబడాలో కూడా వాళ్ళ ధైర్యాన్ని నింపడానికి కూడా మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీ భయతో ఈ కొంతకాలంలోనే నా పరిచయం అయింది. కేవలం ఒక ఫేస్బుక్ ద్వారానే వారు నాతో పరిచయం అయినారు. డైరెక్ట్గా అయితే కలవడం, ఈ విషయాలపైన మాట్లాడడం, ఈ మధ్య కాలంలో రైల్వే కోర్టుకు వచ్చారు కాబట్టి అక్కడ కలిసి మాట్లాడాను. ఇది రెండోసారి వారితో నేను కలవడం. ఆయన ఉండేది వేరే ఒక హ్యూమన్ రైట్స్, నాది ఒక హ్యూమన్ రైట్స్, వారికి నాకు సంబంధం ఏముంది, వారు పిలిస్తే నేను ఎందుకు పోవాలని చెప్పేసి హెడ్ వైడ్ నాలో లేదండి. నాకు అన్ని సంస్థలు సమాజం కోసం, పబ్లిక్ కోసం, పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ఏ సభ్యులైనా సరే నా తోటి సహోదరుడే, నా అన్నదమ్ములతో సమానమే, నా అక్క చెల్లెళ్ళతో సమానమే. వీరందరితో కూడా నేను ఏ సమయమైనా సరే సహకరించడానికి, వారి హక్కుల పైన వారు పోరాడటంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నేను లేచి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి సభ్యులకు తెలియజేస్తున్నాను. కేవలం వారి కోసమే కాదు, నా సంస్థలో పనిచేస్తున్న నా సభ్యులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే అది నా నోటితో చెప్పడం సరికాదు. కనుక నా సభ్యులలో ఏం జరిగిందో, నా సహాయం ఎలా వాళ్ళకి అందించానో, ఏ సమయంలో ఏ ఆఫీస్లో నా ప్రసంగం ఎలా ఉందనేది అది క్లుప్తంగా తెలుసుకోవాలి. కేవలం తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మహిళా విభాగం మానస వీణా గారు 2 విషయాల్లో ప్రసంగించి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ తర్వాత ప్రసంగించవలసిన వాళ్ళు ప్రసంగించవలని చెప్పేసి కోరుకుంటున్నాము.